వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను కావ్య. ప్రేమ అనే ముసుగులో యువత బలైపోతున్నారని, ఆవేశంలో చేసిన తప్పులకు జైలు పాలు అవుతున్నారని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో మహిళా రక్షణకు కలిసికట్టుగా కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. మహిళల రక్షణకు కలిసికట్టుగా ఈ కార్యక్రమానికి విశాఖలో శ్రీకారం చుట్టామని, స్వీయ నియంత్రణ అందరూ అలవాట్లు చేసుకోవాలని కోరారు. మన కోసం నిరంతరం కష్టపడుతున్న తల్లిదండ్రుల కోసం ఒక్క క్షణం ఆలోచన చేయాలని, పోక్సో కేసులలో 20% నిందితులు 18 సంవత్సరాల లోపే వారే ఉంటున్నారని తెలిపారు. 80% మంది నిందితులు 23 సంవత్సరాల లోపు వారే ఉంటున్నారని అన్నారు. గంజాయి యువత భవిష్యత్తును నాశనం చేస్తుందని చెప్పారు. ప్రతి సందర్భంలోని కూడా మహిళలకు అవగాహన కల్పిస్తున్నాము, స్కూల్లో పిల్లలకు అవగాహన కల్పిస్తున్నాము ఈ పోక్సో యాక్ట్ గురించి, అన్ని యాక్ట్ల గురించి. కానీ ఈ పోక్సో యాక్ట్ వల్ల కానీ ఇప్పుడున్న ఆడపిల్లల మీద అఘాయిత్యాలు చేయడం వల్ల, క్షణికావేశంలో ఆడపిల్లల జోలికి వెళ్ళడం వల్ల, వాళ్ళ మీద చేయటం వల్ల చాలా మంది విద్యార్థుల తల్లికి జీవితాలు కూడా పాడవుతున్నాయి. చాలా మంది విద్యార్థులు తమ జీవితాలు జైలు పాలు చేసుకునే సందర్భం. అదేవిధంగా వాటిని తట్టుకోలేక కొంతమంది తల్లిదండ్రులు కూడా సూసైడ్ చేసుకునే పరిస్థితులు కూడా చాలా మాక్సిమం అందరినీ చూస్తున్నాం. ఈ నేపథ్యంలో కంపల్సరీగా ఒక చట్టాల మీద అవగాహన అన్నది పిల్లలకి రావాలి, ముఖ్యంగా మగపిల్లలకి రావాలి. వాళ్ళకి కూడా వాళ్ళ భవిష్యత్తు మీద ఆశలు చూపించాలి, వాళ్ళ భవిష్యత్తుకు ఒక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది. మా కార్యక్రమానికి ఒకటే, ఈరోజు ఏదైతే నారా లోకేష్ గారు మేము అపోజిషన్ లో ఉండేటప్పుడు ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు ఉన్న సంఘటనలు బేస్ చేసుకుని ఒక కరిక్యులం అన్నది మనకి సిస్టమ్ లో రావాలి, విద్యా వ్యవస్థలో రావాలి అని చెప్పి ఆయన కోరుతున్నారు. ఎందుకంటే చాలా మంది చిన్నపిల్లలు ఆడపిల్లల్ని గౌరవించే పరిస్థితిలో కానీ, ఆడపిల్లల మీద అఘాయిత్యాలు చేసేటప్పుడు కానీ, వీటన్నిటికీ కూడా ఒక తల్లిని చెల్లిని ఎలాగా గౌరవించుకోవాలి, ఒక మహిళని ఎలా గౌరవించుకోవాలన్న తత్వం డెఫినెట్ గా చిన్నపిల్ల స్థాయి నుంచి కూడా రావాలి అని ఒక మంచి ఉద్దేశంతో ఆ రోజు లోకేష్ గారు తీసుకున్న నిర్ణయం. ఈ రోజు దానికి అనుగుణంగా ఈ రోజు మేము విశాఖపట్నంలో స్టార్ట్ చేసాం. ఈ రోజు అందుకే వైస్ ఛాన్సలర్ గారిని కూడా ఇక్కడికి రప్పించడం జరిగింది, ఒక ఇంటలెక్చువల్ కూడా రప్పించడం జరిగింది. వీళ్ళ తాలూకా ఆలోచన తీరుతో, అదేవిధంగా వీళ్ళ తాలూకా సహాయ సహకారాలతో, ఒక సైకాలజీకి సంబంధించిన అంశాలతో కూడిన ఒక కరిక్యులం ని తయారు చేసి రాబోయే కాలంలో కూడా గౌరవ నారా లోకేష్ గారి చేతుల మీదుగా అది కూడా ఏర్పాటు చేయాలి అన్నది మా ఉద్దేశం. అదేవిధంగా స్వీయ క్రమశిక్షణ అన్నది, ప్రజాహితం అన్నది ఒక స్లోగన్ గా కూడా తీసుకొని రాబోయే కాలంలో ఈ రోజుకి మేము ఏదో క్రైమ్ ఆపేస్తామని మేము చెప్పట్లేదండి. ఈ కరిక్యులం వల్ల ఫర్దర్ వన్ ఆఫ్ ద డే కంపల్సరీగా అది ఆగుతుంది, ఎంతో తగ్గుతుంది అన్న ఆలోచన అయితే మా అందరికీ కూడా ఉండాలి. దానికి తల్లిదండ్రుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి. ఈ రోజు జరుగుతున్న అఘాయిత్యాలు చాలా మందికి, ఇప్పుడు పోక్సో చట్టం మీద చాలా మందికి అవగాహన ఉండట్లేదు. వీళ్ళేదో మొన్న సినిమా వచ్చిన తర్వాత సినిమా చూస్తున్నారు, సినిమాగా చూసి పక్కన పెట్టడం కాదు, ఇది మన లైఫ్ లో జరిగితే మన పెయిన్ ఎలా ఉంటది అన్నది కూడా ఆ పిల్లలకి తెలియాలి. అదేవిధంగా పోక్సో చట్టాలకు సంబంధించి ఈ రోజు మనం మేము చేసుకున్న అనాలిసిస్ బట్టి చూసుకుంటే అరౌండ్ 59% పోక్సో కేసెస్ లోని చాలా మంది ఇబ్బందులు పడుతున్న యువకుల్లో 19 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు 59% ఉన్నారు. అదేవిధంగా చిన్నపిల్లలు వాళ్ళు కూడా మైనర్లు, అబ్బాయిలు కూడా మైనర్లు ఉన్న వాళ్ళు అరౌండ్ 20% ఉన్నారు. అది టెక్నికల్ గా జరుగుతుందా, నాన్ టెక్నికల్ గా జరుగుతుందా అన్నది పక్కన పెడితే, అది నిజంగా అమ్మాయి అంటే 16 సంవత్సరాలు 15 సంవత్సరాల అమ్మాయి ఏదో లవ్ ఆ బేస్ మీద వెళ్ళినా కూడా అమ్మాయి మీద సెక్షువల్ అసాల్ట్ జరిగితే డెఫినెట్ గా పోక్సో కేసు అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. సో నేనేంటంటే మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకునేది ఒకటే, ఈ రోజు మన అందరూ కూడా సమాజంలో ఒక బాధ్యత ఉంది, మన సొసైటీ లేకపోతే మన పిల్లలు కూడా మన భవిష్యత్తు కూడా ఉంది. డెఫినెట్ గా ఈ చట్టాల మీద అవగాహన పత్రికా సోదరుల ద్వారా కూడా ప్రతి పిల్లలకి కూడా చేరవేయాలని, ప్రతి తల్లిదండ్రులు కూడా చేరవేయాలని కోరుకుంటున్నాను. ఈ రోజు చాలా మంది ఏమనుకుంటారంటే ఎప్పుడో కోర్టులో పడతాయి, కోర్టులు ఎప్పుడో తేలుస్తాయి, మాకెందుకులే శిక్షలు పడతాయి, అప్పటికి ఎవరు తెలుసులే అన్న ఫీలింగ్ లో చాలా మంది ఉండేవారు. కానీ ఈ రోజు పరిస్థితి ఏంటంటే పోక్సో చట్టాలకి డెఫినెట్ గా కంపల్సరీగా ప్రతి ఒక్క చోట కూడా స్పెషల్ కోర్ట్స్ ఉన్నాయి. ఇమీడియట్ గా జడ్జెస్ అందరూ కూడా చాలా తొందరగా కూడా కన్విక్షన్ ఇస్తున్నారు. మీకు రీసెంట్ గా విజయనగరం జిల్లా చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాను, మీకు 25 సంవత్సరాల కన్విక్షన్, ఒక 6 ఏళ్ల చిన్న పాప మీద సెక్షువల్ అసాల్ట్ జరిగితే వితిన్ అతను బెయిల్ రాకుండానే బయటకు వచ్చిన పరిస్థితి. మొన్న రీసెంట్ గా ఒక తల్లిని చంపి కూతురి మీద మెడ మీద కత్తితో కోసిన పరిస్థితి. ఆ అమ్మాయి కూడా మైనర్, ఆ అబ్బాయికి ఈరోజు పోక్సో యాక్ట్ వర్తిస్తుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఆఖరికి ఈరోజు నేను ఈ మీటింగ్ రావడానికి కొంత స్టడీ చేస్తే ఆ 18 years లోపు పిల్లలు కనీసం ఆ వీడియోస్ ఏదో పోర్నోగ్రఫీ సంబంధించిన వీడియోస్ కూడా డౌన్లోడ్ చేసినా కూడా ఐటీ 67B ప్రకారం అది కూడా తప్పే. సో ఇంత చట్టాలు ఉన్నాయి, ఈ చట్టాలన్నిటికీ కూడా అవగాహన ముందు మగపిల్లలకు కూడా రావాలి అనే ఉద్దేశంతో ఈరోజు మేము ఇనిషియేషన్ తీసుకున్నామండి. దీనికి మంచి స్పందన వచ్చింది.